హలో ఫ్రెండ్స్, ఒక జిల్లాలో ఒక రోజు ఒక లేడీ ఎస్పీకి విచిత్రమైన కేసు వచ్చింది. తనకు ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి ఇలా అన్నారు: మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా మెచ్యూర్ అవ్వగానే కొన్ని రోజులకు గర్భవతులు అవుతున్నారు. వారికి పెళ్లి కాకపోయినా, వారు ఎలాంటి తప్పులు చేయకపోయినా సరే పిల్లల్ని కూడా కంటున్నారు. దీని వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమిటో తెలియక ఊరిలోని జనం తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసుని మీరు ఎలాగైనా ఛేదించి మా ఊరిలోని అమ్మాయిలకి ఎలాగైనా న్యాయం చేయాలని ఆ వ్యక్తి ఎస్పీ మేడం గారికి కాల్ చేశాడు. మరి ఆ ఊరి అమ్మాయిలు ఎలా గర్భవతులు అవుతున్నారు, ఎస్పీ గారు ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు అన్న విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. ఆ ఊరిలోని అమ్మాయిలు మెచ్యూర్ అవ్వగానే గర్భవతులు అవుతున్నారు. అసలు తమ పిల్లలకి ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో తెలియక వారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదే ఊరిలో ఉన్న రామ్ సింగ్ అనే వ్యక్తి కూతురికి కూడా ఇలాంటి సమస్య రాకుండా ఉండాలని తనను ఇంట్లో నుండి బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా చూశాడు. అయినా సరే ఆమె కొన్ని రోజులకు గర్భవతి అయ్యింది. ఇలా ఎలా జరిగిందో తెలియక రామ్ సింగ్ తల పట్టుకున్నాడు. ఇక చేసేది ఏమీ లేక తన కూతురి కడుపుకి కారణం ఏమిటి అని, నువ్వు ఎవరితోనైనా కలిశావా, ఏదైనా తప్పు చేశావా అని అడిగాడు. తన తండ్రి ఇలా అడగగానే ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెట్టింది. మీకు అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు నాన్న? మన ఊరి అమ్మాయిలు పెద్ద మనిషి అవ్వగానే ప్రెగ్నెంట్ అవుతున్నారు అనే విషయం మీకు తెలుసు కదా అని ఏడుస్తూ, నేను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు, నేను ఎవరితో కలవలేదు అని చెప్పేసరికి రామ్ సింగ్ కూడా ఏడవడం మొదలు పెట్టాడు. ఇతను ఒకడే కాదు, ఆ ఊరి అమ్మాయిలు గర్భవతులు ఎలా అవుతున్నారో తెలియక వారి తల్లిదండ్రులు భయంగా గడుపుతున్నారు. అయితే ఏదో ఒకటి చేసి ఇలాంటివి జరగకుండా చూడాలని రామ్ సింగ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే ఆ జిల్లా ఎస్పీ మేడం కి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి చెప్పాడు. వెంటనే ఆ ఎస్పీ మేడం కోపంతో, నీకేమైనా పిచ్చా? ఒక అమ్మాయి మగవాడితో కలవకుండా గర్భవతి ఎలా అవుతుంది? నాకు తెలిసి మీ అమ్మాయి మీకు భయపడి అబద్ధం చెప్తున్నట్లు అనిపిస్తుంది. నా టైం వేస్ట్ చేయకుండా మీ అమ్మాయిని గట్టిగా నిలది అని అంటుంది. కానీ రామ్ సింగ్ మాత్రం, లేదు మేడం, ఇది నా ఒక్కడి సమస్య కాదు, మా ఊరిలోని చాలా మంది అమ్మాయిలకు ఇలానే జరిగింది. మేము మా అమ్మాయిలను జాగ్రత్తగానే చూసుకుంటున్నాం, వారిని ఒంటరిగా ఎక్కడికి పంపించలేదు. అయినా కానీ మా ఊరి అమ్మాయిలు గర్భవతులు అవుతున్నారు. వారికి పరాయి పురుషులతో ఎలాంటి సంబంధం కూడా లేదు. దయచేసి మీరు మా బాధని అర్థం చేసుకోండి, మా ఊరికి వచ్చి మా సమస్యకు పరిష్కారం చూపించండి అని రామ్ సింగ్ ఎస్పీ గారిని వేడుకున్నాడు. అతని బాధని విన్న ఎస్పీ మేడం వెంటనే ఆ ఏరియా ఎస్ఐకి కాల్ చేసింది. ఆ ఊర్లో జరుగుతున్న దాని గురించి ఎంక్వైరీ చేయమని ఆర్డర్ వేసింది. దాంతో ఆ ఎస్ఐ తన సిబ్బందిని తీసుకొని ఆ ఊరిలోని వారిని ఎంక్వైరీ చేయగా అందరూ చెప్పింది ఒకటే: తమ కూతుర్లు గర్భవతులు అవుతున్నారని, కానీ మా కూతుర్లు ఎలాంటి తప్పులు చేయలేదని, కానీ గర్భం ఎలా వస్తుందో తమకు అర్థం కావట్లేదని, దానికి కారణం ఏమిటో తెలియడం లేదని ఏడుస్తూ సమాధానం ఇచ్చారు. ఇది విన్న ఎస్ఐకి కూడా ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ ఎస్ఐ ఎస్పీ మేడం కి కాల్ చేసి అక్కడ జరుగుతున్న విషయాల గురించి చెప్పాడు. ఇది విన్న ఎస్పీ మేడం దీనిని ఎలాగైనా సాల్వ్ చేయాలి అని, ఎవరో ఈ అమాయక గ్రామ ప్రజలను మోసం చేస్తూ వారి ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు అని, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె డైరెక్ట్ గా తనకు కంప్లైంట్ ఇచ్చిన రామ్ సింగ్ ఇంటికి వెళ్ళింది. అనుకున్నట్లుగానే ఒక భిక్షగత్తె వేషంలో ఆ ఊరిలోకి ప్రవేశించింది ఎస్పీ మేడం. ఆ ఇంటికి వెళ్ళగానే, రామ్ సింగ్, మాది మీ ప్రక్క ఊరు, ఇక్కడికి భిక్షం ఎత్తుకోవడానికి వచ్చాను, కానీ ఇప్పుడు మా ఊరి చివరి బస్సు కూడా వెళ్ళిపోయింది. ఈ రోజు నేను మీ ఇంటి వరండాలో పడుకోవచ్చా అని అడిగింది. దానికి రామ్ సింగ్, ఇంత రాత్రి వేళలో ఎక్కడికి వెళ్తావులే, అందులోనూ ఆడదానివి, ఇక్కడే మా వరండాలో పడుకో అని ఆ భిక్షగత్తకు చోటు ఇచ్చాడు. తనకు తినడానికి తిండి కూడా పెట్టాడు. అలా ఆ కుటుంబం ఇంటి లోపల నిద్రపోయాక ఆ ఊరి వాడలు తిరగడం మొదలు పెట్టింది. వరండాలో పడుకున్న ఎస్పీ మేడం లేచి అలా తిరుగుతూ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా గమనిస్తుంది. అంతలోనే ఆమెకు ఇద్దరు తాగుబోతులు కనిపించారు. వారు ఒక ఇంటి లోపలికి వెళ్ళి
కాసేపటికి ఇంటి బయటకు రావడం కనిపించింది. ఇక వెంటనే ఎస్పీ మేడం వాళ్ళ దగ్గరికి వెళ్లి తన సంచిలో ఉన్న గన్ తీసి వారికి గురిపెట్టింది. మొదట వారు ఈమె పిచ్చిదని ఆమె దగ్గర ఉన్న గన్ డమ్మీ రివాల్వర్ అని హేళన చేస్తూ నవ్వడం మొదలు పెట్టారు. వెంటనే ఎస్పీ మేడం గాలిలోకి కాల్పులు జరిపింది. అది చూసిన ఆ ఇద్దరి తాగుబోతులకు తాగింది మొత్తం దిగిపోయింది. అంతేకాదు ఆ గన్ ఫైర్ సౌండ్ కి గ్రామస్తులు అందరూ మేల్కొని బయటకు వచ్చారు. మీరు అలా చూస్తున్నారేంటి, ముందు వారిద్దరిని పట్టుకోండి అని అనగానే గ్రామస్తులు అందరూ కలిసి ఆ ఇద్దరి దొంగల్ని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ గ్రామస్తులతో ఎస్పీ మేడం నేను భిక్షగత్తను కాదు, ఈ జిల్లా ఎస్పీని అని చెప్పి ఆ దొంగలను విచారించడానికి స్టేషన్ కి తీసుకెళ్లింది. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. ఆ దెబ్బలు తట్టుకోలేని ఆ దొంగలు నిజాలు చెప్పారు. ప్రతిరోజు గ్రామస్తులు అందరూ పడుకున్నాక వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి వారి కుటుంబ సభ్యులపైన మత్తుమందు చల్లి వారికి నచ్చిన ఆడపిల్లను అనుభవించడం మొదలు పెట్టారు. అలా వారు వారి కామదాహం తీరాక ఏమీ తెలియనట్లు వెళ్లిపోయేవారు. ఇలా వారు నిజం ఒప్పుకున్నాక ఆ ఎస్పీ మేడం కి తీవ్రంగా కోపం వచ్చింది. అభం శుభం తెలియని ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేశారు అని వారిని కోపంతో చితకబాదింది. ఈ విషయాన్ని ఆ ఎస్పీ మేడం ఆ గ్రామ ప్రజలకు కూడా తెలియచేసింది. నిజం తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలకు కోపం కట్టెలు తెంచుకొని ఆ నీచులను వెంటనే ఉరితీయాలి అని డిమాండ్ చేశారు. అలా ఇప్పటికీ ఆ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. మరి ఇలాంటి నరరూప రాక్షసులకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.